చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధులైన ప్రభానికి వందములు చదువుతానైనా అత్యంత పరిశుద్ధ శనులు పరిపోయిన కృపలోనైనా గతించిన కాలం అయితే కంటి రెప్పలా కాసి కాపాడే ప్రభులేలా ఈ రాత్రికాలంలో శుభ శుక్రవారంలో ప్రభు వందములు చదువుతానైనా పరిశుద్ధ రక్తంతో కడిగినవాడు బలపరిచినవాడు తండ్రి. నీ వాక్యాలు వెళుతున్నప్పుడు కూడా వినిగ్రహించిన మనసుతో పాటునైనా మీరు సెలవిచ్చిన ప్రతి ఒక్క మాటను భద్రపరిచిన కృపను దయచేయమని ప్రతి ఒక్కరికి తోడేడు పురపుడైనా నీ రక్షణ మాకు నడిపించమని చేసే పరిశుద్ధ నామలు అడిగి వేకున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపం చేసుకుని ఆదికాండంలో 3వ అధ్యాయంలో 21వ వచనం జ్ఞాపం చేసుకుందాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. దేవుడిని యెహోవా జీవము గల దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారంటే వారు దిగంబరత్వంతో ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఆధ్యాత్మికంగా ఉండేవారు కాబట్టి వారు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక విలువలతోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే వారు పాపం అనేది వారిలో ప్రవేశించిందో అప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు? దిగంబరత్వంతోనూ ఉన్నారు. ఆ స్థితిలోనూ వారు ఆ సమయంలో ప్రభు వచ్చినప్పుడు ప్రభుని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పాపం అనేది మనలో ప్రవేశించినప్పుడు మనము తల ఎత్తుకుని మనం బయట తిరగలేని వారిగా ఉంటామండి. పాపం అనేది దిగంబరత్వాన్ని సూచిస్తుందండి, సిగ్గుపరిచేదండి. మనలో పొరపాటు ఉందనుకోండి, ఆ పొరపాటు వల్ల మనం తల ఎత్తుకోలేము, మనం బయటికి వెళ్ళలేము. అదేవిధంగా దాన్ని మనం ఎప్పుడు కూడా తొలగించుకోలేమండి. అది మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఆ స్థితిలోనూ ప్రభువే దయ తెలిసి ఆయన కృపతో మనకి ఆయన విడుదల ఇవ్వటానికి చర్మపు చొక్క అనేది ఆయన మనకి ఇచ్చి మనల్ని ఆ సమయంలో కాపాడారనమాట. ఆ మాట చర్మపు చొక్క అంటే ఆ పాపానికి బలి అనేది ఒకటి ఇవ్వబడింది. ఆ బలి ఎవరో? క్రీస్తు చేసినటువంటి గొర్రెపిల్ల అండి. అది మొట్టమొదటి సూచన అనమాట. అది మరి పాపం ఏం చేస్తుంది? ఖచ్చితంగా మన మీద ఏలుబడి చేస్తుందండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు అనేవాళ్ళు ఎవరూ లేరండి. ఆ మాట యెషయా గ్రంథంలో ఉంటుంది చూడమది. అరవై 44వ అధ్యాయంలో 6వ వచనం. మేమందరమును అపవిత్రవంతు వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. ఎందుకంటే పాపం ఏం చేస్తుంది? మనల్ని అపవిత్రపరుస్తుందండి. అది మనలో ఉండగా ఎవరు పవిత్రులు కారండి. మరి పాపం ఎలా ప్రవేశించింది? ఆదాము మొట్టమొదటి చేసిన పొరపాటు ఏమిటి? దేవుని మాటను తీసి పక్కన పెట్టారు. అది అందరికీ తెలుసండి. కానీ ఇంకోటి విషయం కూడా ఉందండి. ఇంకో విషయం ఎక్కడున్నది? సాతానుతో మరి అవ్వ ఏం చెప్పింది? ఈ పండు తింటే 3వ అధ్యాయం చూడమ్మా. ఒక నిమిషం, 3వ అధ్యాయం 3వ వచనం చదువు. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతోను అనినండి. నిజానికి దేవుడు చెప్పారండి. ఇందుకు నిజానికి ఏమని చెప్పారు ప్రభు అక్కడ? ఆ మాట 2వ అధ్యాయంలో ఉంటుందమ్మ. 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటుందమ్మ. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, నీ వాటిని తిని దినమున నిక్షేముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. అంటే అక్కడ ప్రభు ఏం చెప్పారు? నువ్వు తింటే
చనిపోతాం అన్నాడు. కానీ ముట్టుకుంటే చనిపోతాడు అన్నారా? ఆజ్ఞ అతిక్రమమే కాదండి. ప్రభు మాటల్లోనూ ఒకటి తీసివేసిన ఒకటి చేర్చిన అది పాపం అండి. పాపం అనేది మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ పాపం ఏం చేస్తుంది? మనల్ని ఎప్పుడు సిగ్గుపరుస్తుందండి. కేవలం మనం అనుకుంటాం వద్దన్న పండు తిన్నది కాబట్టే ఆ రకంగా పరిస్థితులు వచ్చినాయి అని. కానీ ఇక్కడ దానికన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుని మాటలో చేర్చారండి మాట. ఇప్పుడు కూడా మన జీవితాలు అలాగుంటాయండి. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని పక్కన పెడతాం మనం. ఎవరో ఎక్కడో ఏదో సిద్ధాంతాలు తీసుకొచ్చి లేకపోతే ఆచారాలు తీసుకొచ్చి అయ్యే వాటిని పాటించుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ ఉంటాం. కానీ అది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా క్షేమాన్ని ఇవ్వండిది. దేవుడు ఏం చెప్తున్నాడో అది గ్రహించుకుని దాన్ని ఆచరించి దాని ద్వారా జీవించడానికి ప్రయత్నం చేస్తే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇక్కడ సామెతలు 30లోను 6వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన మాటలతో ఏదియు చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు. అబద్ధికుడు అన్నమాట. మరి అబద్ధికుడు అంటే ఎవరో పాపంలో పడిపోయిన వారే. ఖచ్చితంగా అబద్ధం అనేది ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య నరకగుండాన్ని తీసుకెళ్తుందండి. ఆ పరిస్థితి ఇప్పుడు కూడా ఉందండి మనకి. అందులో కొన్ని తీసుకుంటాం, కొన్ని పక్కన పెట్టేస్తాం, కొన్ని వాటిని ఆశ్రయిస్తాం, కొన్ని మరి పట్టించుకోము. అవి మనం కొన్ని తీసేస్తున్నాం, కొన్నిటిని చేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పని కూడా మేము ఏం చేస్తున్నాం? అవి కూడా బైబిల్లో వాక్యాల్లాగా మనం వాటిని ఆచరిస్తానికి ప్రయత్నం చేస్తామండి. ఆ విధంగా చేయటం వల్ల ఏం కలుగుతుంది? దేవుని శాపం వస్తుందండి. అది తీసినా అందులో కలిపినా ఖచ్చితంగా దేవునిలో ఏమొస్తుందండి? మనకి ఖచ్చితంగా ఉగ్రత వస్తుందండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చేర్చకూడదు, తీయకూడదు. ఈ పరిస్థితిలో ఉన్న మనకి మనం ఏం మంచి పనులు చేసినా సరే అవన్నీ ఎలా కనపడుతున్నాయి? మురికి గుడ్డల వలె. ఎందుకంటే ఎవరూ కూడా తమను తామును పరిశుద్ధపరుచుకునే పరిస్థితుల్లోనూ లేరండి. అందరి పరిస్థితి ఇదే. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి విడుదల ఎక్కడ వస్తుంది? ఎందుకని మనం అసలు ధరించుకునే వస్త్రములు ఎటువంటి మురికి గుడ్డలండి. ఈ స్థితిలో ఉన్న మనల్ని గమనించి మనల్ని అలా వదిలివేయటం ఇష్టం లేక తానే తన కుమారుడి యొక్క అంటే పరిశుద్ధుడి యొక్క అంటే ఆయనే కింద దిగి వచ్చి వారిని ఆ పాపపు దిగంబరత్వాన్ని కప్పడానికి తానే సిద్ధపడి తానే వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు అని దేవుడే పిలిచాడు. మరి దేవుడిని ఆదాము ఎదికాడా లేకపోతే ఆదామును దేవుడు ఎదికాడా? ఆదామా ఎక్కడున్నావు? నీ చెట్లు చోట దాక్కున్నాను. ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడండి? పాపం ఏం చేస్తుంది? సిగ్గుపరుస్తుంది. ఇప్పటికైనా చూడండి, మనలో ఏమైనా దోషం ఉందనుకోండి, ఇతరులు ఎదుట తలెత్తుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా తల దించుకుంటాం. ఎందుకంటే ఆ దోషం ఏం చేస్తుంది? మనల్ని తల దించుకునేలా చేస్తుంది. కానీ మన దేవుడు ఏం చెప్పాడు? తల ఎత్తుకుని బతకమన్నాడు. ఆ యొక్క పాపం ఏం చేస్తుంది? మనల్ని తల దించుకునేలా చేస్తుందండి. అలా ఉండటం దేవునికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఓ సందర్భంలో చూడండి, మొర్దెకై ఏమన్నాడు? నేను ఎవరికి మోకరించను, నా పరిశుద్ధులైన దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మోకరించను అన్నాడు. అలా అన్నందుకు ఆయన ఆ సమయంలోనూ ఆయన కోసం ఒక సిలువ స్తంభాన్ని కూడా సిద్ధం చేశారండి. అయినా సరే ఆయన ఏమాత్రం బెదరలేదండి. నేను నా జీవం గల దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మోకరించను, తల ఎత్తుకునే ఉంటాను కానీ తల దించుకునేవాడుగాను ఉండను అన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలో తల దించుకోకూడదండి, తల ఎత్తుకుని బతికేవారు. అలా మనల్ని చేశారు ఆయన. అటువంటి పరిస్థితులు ఉన్న మనం తల దించుకునే పరిస్థితి ఆ పాపం ఏం చేసింది? మనల్ని స్థితి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు చూసినాను ఇదే పరిస్థితి. మనం అందులో బయటికి రావాలని మనకు ఉంటుంది. దానికోసం ఏం చేస్తాం? మనం ఏవో క్రియలు చేస్తూనే ఉంటామండి. మంచి క్రియలు, దాన ధర్మాలు చేస్తాం,
ఎన్నో మంచి మంచి క్రియలు చేస్తాం. ఎన్ని క్రియలు చేసినాను ఆ క్రియలన్నీ ఎలా కనపడుతున్నాయటండి? ఇంకా ముందు చదవండి 66, 64 అధ్యాయులు యెషయా గ్రంథంలో. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతి. ఇప్పుడు ఈ మాట పక్కన పెట్టి రోమీల్లో చూడండమ్మా 7:18. 7వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. నాయందు అనగా నా శరీరమునందు మంచిది ఏది నివసింపదని నేను. ఎందుకంటే మంది ఇది పాత్ర, ఈ పాత్ర కడగబడలేదు. ఇందులో మనం ఏదేదో పెట్టుకొచ్చి పోస్తూ ఉన్నాం. మంచి క్రియలని మనం ఏయో తీసుకొచ్చి పోస్తూనే ఉన్నాం. పాత్ర కడగకుండా అందులో ఎంత శ్రేష్టమైన చేసినా సరే పాత్రలో పడిన వెంటనే అవి ఏమవుతాయండి? ముందు మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి? కడగబడాలండి. కడగబడిన తర్వాత మీరు చేసిన క్రియలు అవన్నీ కూడాను పరిశుద్ధంగాను అందరికి ఉపయోగకరంగా ఉంటాయండి. అంతే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నాలో ఏ మంచియు అమ్మా మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలననియు కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు ఎందుకు కలగటం లేదు? మనలో పాపం ఉన్నది. ఆ పాపం ఏం చేస్తుంది? మనం ఏ పని చేస్తే ఆ పనిని పాడు చేస్తుందండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఇక్కడ చూడండి, అది కడగకుండాను అలా నీళ్ళు పోస్తూనే ఉన్నాను మంచి మంచి నీళ్ళని కొనుక్కొచ్చి పోసినందువల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ముందు దాన్ని శుభ్రం చేస్తే అది మనకు ఉపయోగపడుతుంది. ఈ పాత్ర కూడా అంతేనండి. ఈ పాత్ర కనుక శుభ్రపరిచి దానిని ఉపయోగించుకుంటే మనం చేసిన ప్రతీదీ కూడాను మనకు ఉపయోగకరంగా ఉంటుందండి. కానీ పాత్ర మన శుభ్రంగా లేనప్పుడు అందులో ఎన్ని మంచి పోసినా అవన్నీ కూడా ఏమైపోతాయి? అతి త్వరలోనే పాడైపోతాయి. అందుకే పౌలు ఇట్టి పరిస్థితిలో నన్ను ఎవరు రక్షించగలరు? ఆ మాట ఇంకా ముందు చదివితే ఉంటుంది 24లోను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరి అంత దైవజనుడేంటి పౌలే బాధపడుతున్నాడంటే వాస్తవంగా మన పరిస్థితి ఎటువంటి పరిస్థితి అండి? ఆయన కనుక తన కృపను కనపరచకపోతే, ఆ వస్త్రము కనుక ఆయన ఇవ్వకపోతే, రక్షణ వస్త్రము, ఆ స్థితిలోనూ ప్రతి ఒక్కరి పరిస్థితి ఏమిటి? దానికోసం ఇప్పుడు కూడా చూడండి ఎంతోమంది మరి దాన ధర్మాలు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారండి? ఆ పుణ్యమైనా సరే మమ్మల్ని కాపాడుతుందేమో అని. కానీ మనం ఎన్ని చేసినా సరే అవన్నీ కూడాను అక్కడ మొత్తం అన్నీ ఎలా వ్యర్థమైపోతున్నాయి? ఇక్కడ పౌలు చెప్పింది ఆ విధంగానే. మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏమిటి? మన పాత్రను మనం కడుక్కుని అప్పుడు మనం చేయవలసిన క్రియలన్నీ చేయాలండి. కానీ మన పాత్ర కడుక్కోకుండా చాలామంది చూడండి ఇప్పుడు కూడా రక్షణ పొందుకోండి అమ్మా అంటే ఏం చెప్తాం? అన్నీ చెప్తాం. కానీ రక్షణ పొందుకోకుండా మనం ఏం పని చేసినా ఆ పని అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుందండి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడకపోతే, అంటే ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రం ధరించకపోతే, ఆ రోజు చర్మసొక్క మనం తొడుక్కోకపోతే, అది మనం ధరించుకోకపోతే మనం చేసిన ప్రతి క్రియ ఏమవుతుందండి? వ్యర్థమైపోతుందండి. మొట్టమొదటి క్రిస్మస్ సందేశం ఇదేనండి. ఎందుకంటే మొట్టమొదటి ప్రభు ఏం చేశారైనా తన కృపచేత తన కుమారుని ఈ లోకాన్ని పంపించి ఆయననే శరీరం నలగొట్టి ఆయన శరీరాన్నే మనకి వస్త్రముగా ధరింపజేసి మనల్ని రక్షించారు. ఆ మాటకు అర్థం ఏమిటంటే క్రీస్తుని ధరించుకుంటేనే మన పాపపు దిగంబరత్వము కప్పబడుతుంది. క్రీస్తుని మనం ధరించుకోవాలండి. ఆయన ధరించుకుంటేనే మన విడుదల వస్తుంది. ఆ మాటకి పౌలు అంటాడు చూడండి, ఇంకా ముందు చదవండి 24 తర్వాత. మన ప్రభువైన యేసు
మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నాను. ఎందుకు చెల్లిస్తున్నాడు? ప్రభు కృపాసత్య సంపూర్ణుడుగా మనకి ఆ సమయంలో తానే గుర్తు చేసుకుని తానే ఒక రక్షణ వస్త్రం కింద తనకు తానే అందరికి అనుగ్రహించి ఆయన గారిని సమర్పించుకుని సమస్తము చేసి సమాప్తమైందని చెప్పి ఆయన ఈ లోకం నుంచి ఆరోహణం అయ్యారండి. మరి ఆయన మన అందరికి ఏమయ్యారు? ఆయన రక్షణ వస్త్రము. ఆయన ధరించుకున్నాం అనుకోండి మన విడుదల వస్తుంది. ఆయన ధరించుకోలేదనుకోండి మన పాత్ర ఎప్పుడూ కూడాను మురికి గుడ్డల పాత్రే ఉంటుందండి. అది వేరే విధంగా కడగబడతాం అనేది అసాధ్యమండి. అందుకే ఆయన అన్నాడు, మా మంచి క్రియలన్నీ కూడాను మురికి గుడ్డల వలె కనబడుతున్నాయి. అందుకే అయ్యో ఇట్టి దౌర్భాగ్యస్తులో నన్ను ఎవరు రక్షించగలుగుతారు? ఆ మాట 8వ అధ్యాయంలో మొదటి వచ్చిన చూడండి. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదు. ఆయన ధరించుకునేమనుకోండి ఏ శిక్షా విధి ఉండదు. కేవలం ఆయన ధరించుకోవాలి. ఆయనను మనం ధరించుకుంటే ఖచ్చితంగా మనకేమొస్తుంది? విడుదల అనేది వస్తుందండి. మరి ఆ విడుదల రావాలంటే ఖచ్చితంగా మనం ఎవరి మీద అనుకోవాలి? ఖచ్చితంగా క్రీస్తు ప్రభు మీదేనండి. ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. చాలా మంది మాకు అవసరం లేదంటారు. అవసరం లేకపోతే మనం మురికి కొంపలాగా కనుక మురికి చేసే ఎంత ఉంటుంది ఆ యొక్క పాత్ర ఎక్కడ ఉంటుందండి? కొద్ది రోజులకే పనికి రాకుండా పోయి కడకే ఏదో ఒక చోట బయట పాడవేసే పాత్ర కింద ఉంటుందండి. ఇక్కడికి వాడుకోవడానికి కూడా పనిచేయదు. దేంతో కడగబడాలి? వాక్యమైన నీరు చేత కడగబడి ఆ తర్వాత ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడి ఆయన చర్మాన్ని అంటే అది శరీరాన్ని మనం ధరించుకొని మనం విడుదల పొందుకుంటేనే అదే మనకి ఆయన ధరించుకుని మనం విడిపించబడతామండి పాపంలోంచి. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధియను లేదండి. ఇంకా ముందుకు వెళితే ఇంకా 2 కొరింథీయులు చూడము. 5:23 2 కొరింథీయులు 5:23 కొరింథీయులు 2 కొరింథీయులు ఒక నిమిషం 2 నుంచి 3 వచనాలు. మనము దిగంబరములు కాక వస్త్రాన్ని ధరించుకొని వారముగా ఎప్పుడు క్రీస్తు ఎప్పుడైతే ధరించుకుంటామో ఆ సమయంలో మనం ఎలా మారుతామండి? దాక్కోవాల్సిన అవసరం లేదండి. ఆదాము అవ్వ ఎలాగైతే చెట్లు ఆటం దాక్కున్నారో అలా దాక్కోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం బయటకు రావచ్చు. ఖచ్చితంగాను ఆయన ఇచ్చిన దాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి మన పాపం ఏమైంది? ఇప్పుడు కప్పి వేయబడింది. ఇంకా ముందు చదువు. కాబట్టి పరలోకం నుంచి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో ములుగుచున్న దేన్ని ఈ శరీరంలోనే ఉంటే మనం ఆయన ధరించుకుని ఆయన మార్గంలో నడవటానికి మనం ప్రయాసపడుతున్నాం. ఆయన ధరించుకోలేకపోయామనుకోండి ఇది కలగ కొద్ది రోజులకి మట్టిలో వచ్చింది మట్టిలోనే కలిసిపోతుందండి. విలువలేని పాత్రల కింద అదే క్రీస్తుని ధరించుకుంటే గొప్ప పాత్రల కింద మనం ఆయన ఇంట్లోనికి చేరేవారమనే ఉంటామండి. అది ఇవ్వటానికి ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి అదే మనకి విడుదల మార్గంలోకి ఖచ్చితంగా నడిపిస్తుందండి. ఇంకా ముందు చేత రోమీయులు 8:23 చూడము. అంతేకాదు ఆత్మయందు ప్రథమ ఫలము పొందుకున్న మనము కూడా దత్తపుత్ర ఆత్మ కొరకు అనగా మనం దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు
మనలో మనము మూలుగుచున్నాము. మూలుగుచున్నాం. మన ఆత్మ ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటుందండి విడుదల కోసం. అందుకే పరిశుద్ధాత్మ మనలోను విడిపించాలి, ఆత్మ నడిపింపులోకి రావాలి, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ఈ దేహంలో ఉన్నటువంటి దేవుడు ఊదిన జీవాత్మ ఏం చేస్తుందండి? ఉలుగుతూనే ఉంటుంది. అందుకే మనం నిద్రపోయినా సరే మనలో ఎవరు ప్రార్థన చేస్తారు? మనకు తెలియకుండానే ప్రార్థన చేస్తూనే ఉంటుందండి విడుదల కోసం అండి. మరి అటువంటి స్థితిలో ఉన్న మనం మరి ఆయన కోసం ఎదురు చూడకపోతే ఎవరి కోసం ఎదురు చూడాలి? అదే ఫిలిప్పీయులు 3:27 చూడమ్మా. 3:21. సమస్తమును తనకు లోబరచుకొనబడిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును మన దీన శరీరమును చూడండి మన పనికిరాని పాత్రలమే. కానీ ఆయన ధరించుకున్న తర్వాత ఏమైందండి? అది ఎప్పుడే ధరించుకున్నాం అప్పుడు ఏమైంది? మనకి మహిమ శరీరంగా మారుతామని. ఎప్పుడైతే ఆయన ధరించుకున్నామో అప్పుడు మనలో ఉన్న పాపం అంతా ఏమైపోయింది? పరిపూర్ణంగా విడుదల పొందుకుని విలువైన పాత్రల కింద మనం మార్చబడి. దానికోసం ఆయన మన కోసం ఏమి ఇచ్చారు? ఆయన తన శరీరాన్ని ఇచ్చారండి. అందరు మహిమ శరీరంలోకి నడిపించడానికి తన శరీరాన్ని నల్లగొట్టుకుని తన రక్తం చేత మనకి కడిగి ఆయన వాక్యం ద్వారా నడిపించి మనం విడిపించి ఆయన అన్నీ చేసి చివరికి ఆయన సమాప్తమైందని చెప్పి అన్నీ ముగించుకుని పరలోకానికి ఆయన ఆరోహణం అయ్యి మళ్ళీ వస్తానని వాగ్దానం ఇచ్చారు. మరి మన కోసం వచ్చిన ఆయన మనం కనుక ఆ సమయంలో ఉపయోగించుకున్నాం అనుకోండి, మన ఈ దీన శరీరం ఏమవుతుంది? మహిమ శరీరముగా మనం ఆయన సమరూపంలోకి మార్చబడేవారుగా ఉంటామండి. అందుకే క్రీస్తు చేసి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరించుకునేవారునే ఉండాలి. ఇంకా ముందు చదవండి. మార్చును. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు సిరులైయుండిరి. హల్లెలూయా. మరి దేనికోసం ప్రయాసపడాలండి? ఎప్పుడైతే మనల్ని నడుచుకుంటామో మరి ఆయన సేవకులకు కానీ ఆయనకి కానీ అదే ఆనందం అండి, అదే సంతోషం అండి. మరి ఆ రోజుల్లో చూడండి, మరి ఆ ఇద్దరి కోసం ఎవరు వచ్చారు? దేవుడు దిగి వచ్చాడండి. ఎక్కడ దాక్కున్నావు? వెంటనే బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆలోచించి అది వాళ్ళ చేత కాదని చెప్పి తానే ఆ సమయంలోనూ ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని సిద్ధం చేసి మనం విడిపించడానికి తన కుమారుణ్ణే అక్కడ బలిగా ఇచ్చారండి. అది ముందుకు నిర్ణయించి అక్కడ చర్మపు వస్త్రాన్ని కుట్టడానికి, ఎందుకంటే చర్మాన్ని వలవాలంటే బలి ఇవ్వాలి, ఖచ్చితంగా అక్కడ బలించాలి, ఖచ్చితంగా వధిస్తేనే ఆ చర్మాన్ని వదిలి వస్తుంది. ఆ యొక్క చర్మపు సొక్కనే మనల్ని ధరింపజేశారు. క్రీస్తు రక్షణ వస్త్రము. ఆ మాట మీకు ఎక్కడ ఉంటుంది అంటే యెషయా 61:10 ఉంటుంది. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం కోసం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం. మనం ఈ లోకంలోనూ దేనికోసం ఎక్కువ మంది ఖర్చు పెడతామండి? సంతోషం కోసం అండి, సమాధానం కోసం.
అవన్నీ మనకి ఇస్తాయా? ఎంత ఖర్చు పెట్టినా సరే ఆ సంతోషం ఎంతసేపు ఉంటుందండి మనకి? మనలో పాపం అనేది మనలో ఉంటే మనం ఎన్ని ప్రయాసాలు పడినా సమాధానం, సంతోషం ఎప్పుడు దొరుకుతుంది మనకి? విడిపించబడినప్పుడు, రక్షించబడినప్పుడే మనకి సమాధానం వస్తుందండి. ఆయన మనకి ఏమి ఇచ్చారు? ఆయన రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రం ఎవరు మారారు? ప్రభువేనండి. తానే మన కోసం తగ్గించుకుని ఆయనే వస్త్రంగా మారి మరి రక్షించి నీతి వస్త్రములుగా ఆయన మనల్ని ధరింపజేసి, ఎలాగా? పెళ్లి కుమారుడిగాను పెళ్లి కుమార్తెగాను అలంకరింపజేసి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలిపాడు. వాస్తవానికి చూస్తే ఆ స్థానం మనకు దక్కుతుందా? చెట్ల చాటు దొక్కున్నాం, కానీ ఇప్పుడు అది దేవుడే మనకి ఆయన కృపతో మనకి అనుగ్రహించింది. రక్షణ అనేది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప అండి. దాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, ఇక సంతోషం, సమాధానం అనేది ఎప్పుడు దొరకడానికి కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే అది పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త కాపాడుకుంటున్న వారమునే ఉండాలండి. ఇంకా ముంచదమ్మ. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది, భూమి మొలకను మొలిపించుకున్నట్లుగాను తోటలో విత్తబడిన దాన్ని మొలిపించినట్లుగాను నిక్షేముగా సమస్త జనుల ఎదుట ప్రభు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఎందుకంటే ఎప్పుడైతే మనం రక్షణ వస్త్రాన్ని ధరిస్తామో అప్పుడే నిజంగామైనటువంటి ఆరాధన దేవునికి చేయగలుగుతామండి. ఆత్మతోనూ సత్యంతోనే. మనం దేవుని దగ్గర పరిష్కరించుకోకుండాను మనం ఎన్ని పనులు చేసినా, ఎంతసేపు దేవుని వాక్యం ధ్యానం చేసినా, ఎంత ఆరాధనలు చేసుకున్నా, బయట ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ కూడాను వాస్తవంగా ఎలా కనపడతాయి మనకి? మురికి గుట్టలు అయిపోతాయండి. కానీ క్రీస్తుని ధరించుకుంటే నిత్యానందం అనేది మనకు అనుగ్రహిస్తారు. ఆయన మనకు నిత్యానందాన్ని ఇచ్చేవారు. ఆయన నిత్య ఆనందము, సంతోషము. అప్పుడు నిజమైన ఆరాధన దేవుని కీర్తించేవారి కింద దేవుడు మనల్ని ఖచ్చితంగా నిలుపుతారండి. అది పొందుకోవడానికి దేవుడు ఇచ్చిందని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకునేవారునే ఉండి. ఇక చివరిగా మనం చూస్తేనే మరి ఇప్పుడు ఇక్కడ 1 కొరింథీ 1:30 చూడము. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవ. ఎవరిలో మనం అతిశయించాలి? కానీ మనం దేనిలో ఆశ్రయించామండి? మాకు ఈ ఆస్తుపాస్తులు ఉన్నాయి, మా తెలివితేటలు ఉన్నాయి, మా జాబులు ఉన్నాయి, లేదా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని అనుకుంటూ ఉంటామండి. కానీ అవన్నీ ఉన్నాను ఆయన లేకపోతే మొత్తం అనుభవించడానికి అన్నీ ఉన్నాను, ఆయన కనుక లేకపోతే అంతే అర్థమైపోతుంది. అంత మురికి నీరే, అంత మురికి బట్టలే. అది మనకు ఉపయోగపడదో, ఇతరులకు ఉపయోగపడదో, అది ఎప్పుడు మళ్ళీ సిగ్గుపరిచేదిగా ఉంటుందండి. అదే కనుక ప్రభుని కలిగి ఉంటే ఎప్పుడు నిత్యానందము, నిత్య సంతోషము మనం అనుభవించడమే కాదు, ఇతరులకు కూడా మనం పంచేవారుమనే ఉంటాం. అందుకే క్రీస్తుని ధరించుకునేవారుమనే ఉండాలి. ఆయన ధరించుకుంటేనే మనకు రక్షణ. ఇంక చివరిగా మనం ఈ మాట 2 కొరింథీలు 2:27 చూడము. కనీసం 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. చూడండి, ఏ పాపం ఎరగని ఆయన ఏం చేస్తాం? మన పాపాలన్నిటి కోసం ఆయన ఒక బలిగా చేసి ఆయన్నే ఒక వస్త్రంగా మార్చి దేవుడు మన కోసం మన మీద ఉన్నటువంటి శిక్షని ఆయన మీద వేసి ఒక వస్త్రంగా మలిసి మనకు తొడిగారు అనమాట.
ఇప్పుడు మనం ఆయన పొందుకున్నందువల్ల ఏం కలిగింది మనకి? సంతోషం అండి. అదే క్రిస్మస్ సంతోషం అండి. ఆయన ఒక భుజస్కంధంలో ఇదేముంది? రాజ్యభారము. మన భారం అంతా ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. అలా ఆయన బయలయ్యి మన భారం, పాప భారాన్ని అంతా కూడా మనం విడిపించి నిత్యానందం ఇచ్చేవాడిగా ఆయన మనకు అనుగ్రహించబడ్డారు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అనేది అప్పుడు దొరుకుతుందంట మనకి. అందుకే ప్రభు ఇచ్చిన దాన్ని మనం పొందుకోవటానికి ప్రయాసపడేవారునే ఉండాలి. ఆయన ధరించుకోవాలండి. ఆయన కోసమని ప్రయాసపడ్డామనుకోండి, ఆయన మనలో జన్మించాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన ద్వారా మనం పరిపూర్ణ విడుదల పొందుకోవాలి. అప్పుడు ఆయన ధరించుకున్నాం అనుకోండి, నిత్యానందము అప్పుడు దొరుకుతుంది. శాంతి సమాధానంతో పాటు సమాధానకర్తగా ఎప్పుడు సంతోషం అనేది అదే మనకు అనుగ్రహిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం ఒక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే దేవుని వాక్యంలో మనం కలపకూడదు, తీయకూడదు. వాక్యం అంటే ఏమిటి? వాక్యాన్ని మనం ధరించుకోవాలండి మనం. అందుకే వాక్యం ఎవరు? వాక్యం అంటే యేసయ్యనే. ఆయన ధరించుకోవడం అంటే వాక్యాన్ని బట్టి మనం జీవించటమే ధరించుకోవటం. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కానీ ఆ వాక్యంలో కొన్ని చేర్చామనుకోండి, అప్పుడు ఆ పాపం ఏం చేస్తుంది మనల్ని? ఆదిమ కాలంలోను మొట్టమొదటి సంఘంలోను ఆ రోజులు సేవకులు వాక్యం బోధిస్తుంటే అందరూ కూడాను వారు చెప్పిన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయో లేదో, వాక్యంలో ఉన్నాయో లేదని పరిశీలన చేసుకునేవారంట. పరిశీలన చేసుకుని అప్పుడు దాన్ని స్వీకరించేవారంట. మరి ఈ రోజుల్లో ఎంతమంది బైబిల్ తీస్తున్నారండి అలాగా? వాళ్ళు ఏం చెప్తున్నారో, చెప్పింది ఏదే అందులో బైబిల్లో ఉందో లేదో కూడా పరిశీలన చేస్తున్నారు. అలా వాక్యం తీస్తున్నారా? ఎంతమంది వింటున్నారు కానీ వాళ్ళ దగ్గర బైబిల్ తెరుస్తున్నారండి? ఇంకా మన సత్యం ఎలా తెలుస్తుంది మనకి? అందులో ఒక అక్షరం తీసినా కలిపిన పాపమేనండి. కేవలం మనం ఎక్కడి వరకు చూస్తాం? మనం వద్దంటే తిన్నది అనుకుంటాం. దానికన్నా ప్రాముఖ్యమైనది ప్రభు మాటని అక్కడ ఆమె లేనిది కలిపి ఆయన దోసుకే నిలబెడుతుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి. కానీ ఆశ ఎవరో చెప్పారని చెప్పి అవి వాక్యంగా మనం భావించకూడదండి. వాటిని అనుసరించామనుకోండి, దేవుని వాక్యాన్ని పక్కన పెడితే దేవుని అవమానపరిచిన వారుగా మారుతుందండి. అప్పుడు మనం దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అప్పుడు బయటికి వెళ్ళిపోవలసిన వారుగా మనం ఉంటుంది. దేవుని వద్ద నుంచి మనం బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితిలోకి వస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు వాక్యము ఎప్పుడు మనం ధరించుకునేవారునే ఉండాలి. వాక్యం ధరించుకున్నాం అనుకోండి, పాపాన్ని కప్పివేస్తుంది. ఆ విధంగా ఎప్పుడు వెళ్తామో అప్పుడే మనకి నిత్యానందము, సంతోషం, సమాధానం అనేది ఖచ్చితంగా వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభా, నీకు వందనములు స్తోత్రములైన మా కోసం